సీమ సరుకంటే చాలు సీసా మూత తీయకముందే కిక్కెక్కుతుంది మందుబాబులకి. విశాఖలో ఇంపోర్టెడ్ స్కాచ్ కోసం తహతహలాడిపోతున్నారు కొందరు బడాబాబులు. బాబులు తలుచుకుంటే బాటిళ్ల కొదవ సాగర్ తీరంలో విదేశీ మద్యం పెగ్గులై పొర్లుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో ఫారిన్ లిక్కర్ గ్లాసులు పగిలిపోయేలా చీర్స్ కొడుతోంది. కాస్ట్లీ స్కాచ్ బాటిల్స్ గుట్టు చప్పుడు కాకుండా బార్డర్లు దాటేసి విశాఖకి చేరుకుంటున్నాయి. బడాబాబులు కోరుకుంటే చాలు సీమ సరుకుని సరిహద్దులు దాటిస్తూ స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. విదేశీ మద్యం అక్రమ రవాణాకి అడ్డాగా మారిపోయింది సాగర తీరం. ఫారిన్ సరుకుతో పాటు గోవా, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల నుంచి ఖరీదైన బ్రాండెడ్ లిక్కర్ ని స్మగ్లింగ్ చేస్తున్నారు. విదేశీ స్కాచ్ అంటే ఎంతైనా ఓకే అనేవారు ఉండడంతో దూర ప్రాంతాల నుంచి చాటుమాటుగా పట్టుకొచ్చే బ్యాచ్ తయారైపోయింది. కోల్కతా చోర్ బజార్ నుంచి కొని సౌండ్ లేకుండా బార్డర్ దాటించేసి వైజాగ్కి డోర్ డెలివరీ చేస్తున్నారు కొందరు. దీనివల్ల మన రెవెన్యూ నష్టపోతాం. మన కాస్ట్లీ బ్రాండ్స్ బదులు బయట ఇలాంటి ఇంపోర్టెడ్ స్కాచ్ మనకు చాలా బ్రాండ్స్ మనకు కూడా దొరుకుతాయి. ఏపీవీసీఎల్ ద్వారా తెప్పించి అమ్ముతారు. కాకపోతే ఏంటంటే ఈ స్మగ్లింగ్ రూట్లో వచ్చినాయి తక్కువ రేటు కాబట్టి, ప్లస్ దీంట్లో రకరకాల డ్యూటీ అది ఎగ్గొట్టి తేబడినాయి కాబట్టి కొంచెం చీప్ దొరుకుతాయి. ఆ చీప్గా దొరుకుతాయి అనే దృష్టితో కొంతమంది దీనికి ఇలా అలవాటు పడ్డారు. ఈ స్మగ్లర్స్ వాళ్ళ కోసం ఈ కలకత్తా వెళ్ళడం, ఇంకా 2-3 చోట్లకి వెళ్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి ఆ స్కాచ్ తీసుకొచ్చి తక్కువ రేటుకి వీళ్ళకి లాభాలకి పంచుకొని సప్లై చేస్తుంటారు. దీనివల్ల మన రెవెన్యూ నష్టపోతుంది కాబట్టి మేము ఇలాంటి ఉపేక్షించేది లేదు. బిజినెస్ డీలింగ్స్, కార్పొరేట్ సిట్టింగ్స్ ఎక్కువగా జరిగే స్టీల్ సిటీలో వెస్టర్న్ పార్టీలకి కొదవలేదు. గిఫ్ట్లు ఇవ్వడానికి, మెమరబుల్ పార్టీస్ కోసం విదేశీ మద్యం స్టేటస్ సింబల్ గా మారుతోంది. అందుకే తమ రేంజ్ కి తగ్గట్లు సీమ సరుకులో ఎప్పటికప్పుడు కొత్త కొత్త బ్రాండ్స్ ఏరి కోరి తెప్పించుకుంటున్నారు కొందరు బడాబాబులు. డిమాండ్ బాగుండడంతో రిస్క్ చేసి మరీ ఫారిన్ సరుకుని స్టీల్ సిటీకి చేరుస్తున్నారు. విశాఖ నగరంలో తరచూ విదేశీ మద్యం దొరుకుతోంది. కొన్ని రోజుల క్రితం కమ్రల్ హుడా అనే స్మగ్లర్ 2-వీలర్లో స్కాచ్ బాటిల్స్ తో అబ్కారీ అధికారులకి చిక్కాడు. వివిధ బ్రాండ్లకు చెందిన 118 బాటిల్స్ అతడి వద్ద దొరికాయి. వీటిలో 20,000 నుంచి 1,00,000 దాకా ఖరీదు చేసే లిక్కర్ బాటిల్స్ ఉన్నాయంటే ఈ స్మగ్లింగ్ దందాకి ఏ రేంజ్ లో గిరాకీ ఉందో అర్థమవుతోంది. ఒక్క కమ్రల్ అనే స్మగ్లరే విశాఖలో సాగిస్తున్న ఫారెన్ లిక్కర్ దందా విలువ 2 కోట్లకు పైమాటే. రోడ్డు, రైలు, జల రవాణాతో పాటు ఎయిర్ కనెక్టివిటీ ఉన్న విశాఖపట్నంలో మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. విదేశీ మద్యం స్టీల్ సిటీలోకి ప్రవేశించడానికి స్మగ్లర్లు ఎంచుకునే ప్రధాన మార్గం సముద్రం. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి నడి సముద్రం నుంచి సరుకుని తరలించేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే షిప్పుల్లో లభించే ఫారిన్ సరుకుని సేఫ్గా తీరానికి చేర్చడం ఈ ముఠాకి వెన్నతో పెట్టిన విద్య. సముద్రంపై నిఘా పెరగడంతో స్మగ్లర్స్ కొన్నాళ్లుగా రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. పోర్ట్ సిటీస్ అయిన చెన్నై, కోల్కతాతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో ప్రధాన మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున ఫారెన్ లిక్కర్ తీసుకొస్తున్నారు. దీంతో అబ్కారీ శాఖ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. విదేశీ మద్యంపై ఎలాంటి ఎంఆర్పీలు ఉండవు. చెప్పిందే రేటు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు సీమ సరుకు ముసుగులో ఒక్కో బాటిల్ బ్రాండ్ని బట్టి 1000 నుంచి 1,00,000 రూపాయల దాకా సేల్ చేసేస్తున్నారు. ఇక బ్రాండ్ మిక్సింగ్ పేరుతో కొందరు కేటుగాళ్లు సాగిస్తున్న దందా ఎక్సైజ్ అధికారుల నిఘాకు అందడం లేదు. అనేక సందర్భాల్లో నిందితులు పట్టుబడుతున్న కింగ్ పిన్లు మటుకు తప్పించుకుంటున్నారు. ఓవైపు ఊరు వాడ పొంగి పొర్లుతున్న మద్యంపైనే దశలవారీగా పోరు సాగుతుంటే విదేశీ మద్యం పేరుతో సాగర తీరంలో జరిగిపోతున్న అక్రమ దందాకి చెక్ పెట్టాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మహిళా సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఒకవైపు పోరాటం చేస్తున్నప్పటికీ మరొక వైపు నిషేధం మాట పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ సరిపోదన్నట్టు నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చేసి అమ్మటం అనేది జరుగుతూ ఉంది. ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం వల్ల కూడా ఇంకా ఎగుమతి కూడా రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్రాండ్ విశాఖగా పురోగమించాల్సిన సాగర నగరి విదేశీ బ్రాందీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే గంజాయి, గుట్కాల మార్కెటింగ్ కి కీలక కేంద్రం అవుతున్న విశాఖలో ఫారిన్ లిక్కర్ స్మగ్లింగ్ పై అధికారులు కఠినంగా వ్యవహరించకపోతే వ్యవహారం శృతిమించేలా ఉంది.